ఈరోజు మనం గోంగూరతో మంచి వెరైటీ కర్రీ చేసుకుందాము. గోంగూర శనగపప్పు కర్రీ చాలామంది చేసుకొని ఉండరు, కాకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. గోంగూర శనగపప్పు కలిపి కర్రీ చేయడం మీకు తెలుసా? తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇలా గోంగూరని కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. 1/2 కప్పు శనగపప్పు. ఈ పప్పుని మనం ముందు నానబెట్టుకోవచ్చు, లేదు అంటే నేనైతే ఈజీగా ఉంటుందని కుక్కర్లో వేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మనకి కర్రీ. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్నాను. అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు 1 నిమిషం వేగిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్రని, ఇది వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకుందాము. ఈ గోంగూరని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఆకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, ఆ పప్పుని వేసుకోవాలి. ఇలా ఉడికించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కూర తొందరగా అవుతుంది. లేదు అనుకుంటే శనగపప్పుని నానబెట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటే ఉడుకుతుంది. కొన్ని వాటర్ పోస్తున్నానండి. ఇది నేను శనగపప్పు ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ అన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. టేస్ట్ సరి చూసుకోవాలి. సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. జస్ట్ 2 మినిట్స్ అయితే అయిపోతుంది. 1 నిమిషం మూత పెట్టుకుందాము. అంతే, చూసారు కదా గోంగూర శనగపప్పు కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. గోంగూర ఇష్టపడే వాళ్ళందరికీ ఇదొక మంచి రెసిపీ అండి. గోంగూర శనగపప్పు కర్రీ. ఈ కర్రీ రోటీస్లోకైనా, రైస్లోకైనా, పూరీస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, మీరే చెప్తారు. చాలా అంటే చాలా బాగుందండి. రైస్తో తింటే అయితే ఇంకా బాగుంటుంది. గోంగూర ఇష్టపడే వాళ్ళకి మంచి వెరైటీ. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.